ఆయన బోర్డులు కట్టాడు ఈ మధ్య. ఆ బోర్డుల్లో అంట ఆయన కట్టాడంట, రంగులు మనం వేసుకున్నామంట. అసలు పేరుని నాని శాంక్షన్ చేసి తీసుకొచ్చిన నాటికి ఎన్ని దెమ్మలు వేసుకుని ఆయన సంబరాలు చేసుకున్నాడు. సర్కార్ తోటలో నీళ్ల ట్యాంక్, మరి ఆయన నేనేం చెప్పుకుంటే అసలు నీకేం సంబంధం సర్కార్ తోట నీళ్ళ ట్యాంక్? అట్లాగే మందులు కూడా నీళ్ళ ట్యాంక్. ఇవాళ నీళ్లు ఈ రకంగా వచ్చే పరిస్థితి. ఈ స్థితిలో అన్ని మర్చిపోయినా అదొకటే చెప్పట్లేదు. నిన్న మొన్న నాకు కౌన్సిలర్లు సుబ్బన్న వీళ్ళు చెప్తున్నారు, టీవీ అడ్వర్టైజ్మెంట్ సిటీ కేబుల్ ఇస్తున్నాడంట. అంటే ఎంత నీచానికి దిగజారట పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే మోకా వెంకటేశ్వరమ్మ గారి నాయకత్వంలో పురపాలక సంఘం మనం గెలిచిన మొదటి 2-3 మీటింగ్లలోనే బందర్లో తట్టా పొట్టా నెత్తి మీద పెట్టుకుని ఆకుకూరలు, చిన్న ఏరుశనక్కాయలు, చిన్న చిన్న రోజు ఏదో ఒకటి అమ్ముకుని కానీ ఇంటికి వెళ్తే కానీ జీవనం గడవనటువంటి చిన్న చిన్న వ్యక్తుల మీద, తోపుడు బళ్ళ మీద, టిఫిన్ బళ్ళ మీద ఆశీల్ని రద్దు చేయాలని చెప్పని పేరుని నాని, మోకా వెంకటేశ్వరమ్మ 50 మంది కౌన్సిలర్స్ నిర్ణయం తీసుకుని రద్దు చేస్తే మామూలుగా ఆయన టీవీ అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటున్నాడంట. ఆశీలు ఆశీలు రద్దు చేసిన మహనీయుడండి. ఇంత పచ్చి దగాకో. నేను దమ్ముగా చెప్పగలను, 5 ఏళ్లలో ఈ సంబరాల రాంబాబు చేసిందేమన్నా ఉంటే బందర్లో జిల్లా పరిషత్ సెంటర్ నుంచి మదర్ తెరీసా విగ్రహం వరకు ఉన్నటువంటి రోడ్డు కొద్దిగా అటు ఇటు వెడల్పు చేసి సెంట్రల్ లైటింగ్ పెట్టినటువంటి ఏకైక కార్యక్రమం తప్పితే మరొక కార్యక్రమం చేయలేదు. 3 స్తంభాల నుంచి కమ్మ సంఘం దాకా రోడ్డు అంతా కెలిగి వదిలేస్తే ఎన్నాళ్ళు మనం ఇబ్బంది పడ్డామో, జగన్ మనం గెలిచిన తర్వాత దానికి ఎన్ని కోట్లు తీసుకొచ్చి మళ్ళీ మొత్తం అంతా కూడా చేశాము. మీరందరూ కూడా మనందరం తెచ్చిస్తాం. ఆయన బందరు అభివృద్ధికి ఏంటంటే ఈయనే అంట 5 ఏళ్ళు మంత్రి చేసి ఈ బందర్కి ఏం చేశారు? ఒకటి ఆదివారం కోనేరు సెంటర్లో సండే సంబరాలు తప్పితే ఏం జరిగింది? లేదా బీచ్ లో సంబరాలు తప్పితే ఏంటి జరిగింది ఈ బందర్లో అభివృద్ధి? శనివారం సాయంత్రం అంటే వీకెండ్ ఎమ్మెల్యేగా శనివారం సాయంత్రం రావటం, ఆదివారం ప్రోగ్రామ్స్ అటెండ్ అవటం, వెళ్ళిపోవటం తప్పితే 5 ఏళ్లలో అసలు బందర్లో ఎన్నాళ్ళు ఉన్నాడు? చంద్రబాబు నాయుడు ఆయన కలిసి మాకు అవకాశం ఇస్తే బందర్లో పోర్టు కడతాం, 6 మాసాల్లో పోర్టు కట్టి షిప్ తెస్తాం. చంద్రబాబు అయితే ఇంకా గొప్పగా మాట్లాడాడు. ఇంకా టైం వస్తాను ఉంది. చంద్రబాబు నాయుడు అయితే ఇంకా చాలా బాగా మాట్లాడాడు, గొప్పగా మాట్లాడాడు. ఆయన ఏమంటున్నాడంటే, తమ్ముళ్ళు ఇక్కడ పోర్టు నిర్మాణం చేస్తా 6 నెలల్లో, మచిలీపట్నాన్ని ఎలా తయారు చేస్తానంటే ఇప్పటి వరకు ఉద్యోగాల కోసం అందరూ కూడా హైదరాబాద్ వెళ్తున్నారు. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే నేను ముఖ్యమంత్రిగా ఉండగానే హైదరాబాద్ నుంచి కూడా ఉద్యోగాలకి బందర్ ఎత్తుక్కుంటూ వచ్చేట్టుగా చేస్తాను. బందర్లో ఎక్కువ హబ్బు నిర్మాణం చేస్తాను. అవసరమైతే బందర్లో 2-3 అవుటర్, 1 కాదు 2 కాదు 2-3 అవుటర్ రింగ్ రోడ్లు నిర్మాణం చేస్తాం. 5 ఏళ్లలో పోర్టు పనులు మనం ఏమన్నా చూసామా? 2-3 కాదు, 1 అవుటర్ రింగ్ రోడ్ ఏమన్నా చూసామా? ఎక్కువ హబ్ ఏమన్నా చూసామా మనం? పోర్టు కడతామని చెప్పిన అధికారంలోకి వచ్చి
అధికారంలోకి వచ్చినటువంటి 3 నెలలకి పోర్టు కట్టాలంటే 22 గ్రామాలు ఖాళీ చేసి 33,000 ఎకరాల భూమి మాకు ఇస్తేనే పోర్టు కడతాం అని కొత్త పల్లవి మొదలెట్టారు. వెంటనే ఏం చేయాలి? జనం ఓట్లు వేయించుకుని బందరు రుణం తీర్చుకోవాలి, నేను బందరోళ్ళకు రుణపడి ఉన్నానని చెప్పని ఏషియన్ మాత్రం విశ్వాసం ఉంటే మనిషి ఆవగినంత విశ్వాసం ఉంటే బందరు ఓటు వేయించుకున్నందుకు, బందరులో వాళ్ళు ప్రజలందరూ అధికారం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడుతో, సార్ ఇది తప్పు సార్, మా ఊరిని ఇట్లా అన్యాయం చేయొద్దు, మా ప్రజల్ని ఏడిపించొద్దు, ఇది ఎక్కడ అన్యాయం సార్, పోర్టు కట్టాలంటే 22 గ్రామాలు ఖాళీ చేసి 33,000 ఎకరాలు పొలాలు ఇవ్వడం ఏంటండి, ఇది ఎక్కడ అన్యాయం, వద్దు సార్ ఇట్లాంటిదని చెప్పాలా చెప్పక్కర్లేదు. చెప్పకపోగా తానా తందానా అని చెప్పని మొత్తం భూములన్నీ కూడా 3 సంవత్సరాల పాటు బలవంతపు భూసేకరణ కింద బంధించి నానా కష్టాలు ఈ రైతాంగాన్ని పెట్టినటువంటి బాధలు అన్నీ కావని మనం చూసాం.